హాయ్ హలో వెల్కమ్ టు భువీస్ హోమ్. ఈరోజు మన భువీస్ హోమ్లో మనం ఒక వేస్ట్ మెటీరియల్ని పెట్టి ఇయర్ రింగ్స్ వేసుకునే స్టాండ్ లాగా ఎట్లా రెడీ చేసేదని చూస్తున్నాము. ఇదైతే ఒక కాఫీ కప్స్ వచ్చిన థర్మోకోల్ బాక్స్లా ఉంటుంది. దీంతో ఈరోజు నేను ఎలా చేయాలనేసి చూపిస్తాను. ఫస్ట్ దీనికి బాక్స్ నుంచి కప్స్ అన్నీ ఎత్తేసాను. ఇది వేస్ట్గా ఉంది, దానివల్ల దీంతో ఇయర్ రింగ్స్ స్టాండ్ ఎలా చేస్తామనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికి నా దగ్గర ఉన్న ఒక వేస్ట్ పెయింట్ సంథింగ్ పాతదే, అది వేస్ట్ అయిపోయింది, కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ టేపు చీపురు పుల్లలు ఒక 10 వరకు మనకి ఎన్ని కావాలో అన్ని, ఎన్ని అవసరపడుతుందో అన్ని తీసుకుని ఈ బాక్స్ సైజుని కరెక్ట్గా చూసుకుని సైజ్ మనం సిజర్ పెట్టి కట్ చేసుకోవాలి. కరెక్ట్ మనకి ఎంత సైజు అవసరం అవుతుందనేసి దాన్ని పెట్టి చూసుకునేసి ఆ సైజులో మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఆ టేప్ అయితే ఈ సెల్లో టాప్, ఈ కలర్ టేపు నేను 5 రూపీస్ అని కొన్నాను, పాతది. పిల్లలు ఇంట్లో పిల్లలు కొనిపెట్టినారు, అదైతే నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్టుగా వేరే ఏ టైప్ అయినా కూడా అతికించుకోవచ్చు. ఫస్ట్ పుల్లలు తీసుకుని మన ఎంత సైజు ఉందని కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి. ఏ పెయింట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇది శారీ పెయింట్, ఫ్యాబ్రిక్ పెయింట్. ఇది మన ఇంట్లో ఉండే ఏ పెయింట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. కట్ చేసి పెట్టిన తర్వాత ఇదో టేప్ తీసుకునేసి ఆ బాక్స్కి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా అతికించేయాలి. బాగా షైనింగ్ అవుతుంది. దీన్ని గ్రీన్ కలర్ టేపు బాగా వైట్లో గ్రీన్ ఉండేసరికి బాగా కనిపిస్తుంది షైనింగ్గా. చూడండి, ఇది ఆ విధంగా మొత్తం ఎక్కడెక్కడ బాక్స్ లాగా ఉందో అక్కడ అన్ని ప్లేసుల్లోనూ ఇది నేను అతికిచ్చేస్తున్నాను. ఫుల్గా ఇలా అతికిచ్చేయాలి మనం ఎక్కడెక్కడ అనేసి. ఫుల్గా లోపలంతా కూడా పెయింట్ చేయొచ్చు, బట్ నాకు వైట్ కలర్ బాగుందనిపించింది. నేను ఎక్కడ పెయింట్ అయితే చేయట్లేదు, జస్ట్ పుల్లలకు మాత్రమే. మీరు ఈ చీపురు పుల్లలు కాకుండా టూత్ పిక్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను టూత్ పిక్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను టూత్ పిక్స్ అయితే యూస్ చేయట్లేదు. ఈ పుల్లలు మాత్రమే తీసుకుంటున్నాను నేను. వీటికి పెయింట్తో కలర్ చేస్తూ ఉన్నాను. కలర్ చేసి కొంచెం డ్రై అవ్వాలండి. చేసే ముందు కొంచెం డ్రై చేసి పెట్టుకోండి. నాదైతే డ్రై అవ్వలేదు, కొంచెం డ్రై అయిపోతే బాగుంటుంది. చేతికంతా పెయింట్ అవ్వకుండా ఉంటుంది డ్రై అయిపోతే, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. మనం ఏ కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నాకు అది గ్రీన్ వైట్ ఉండేసరికి నేను ఇది ఆరెంజ్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఇదే అవైలబుల్గా ఉండింది నా దగ్గర అయితే, సో నేను ఈ కలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్గా ఇప్పుడు చూసారా, ఫుల్గా గ్రీన్ టేప్ అంతా ఫుల్గా ఫినిష్ చేసేసాను. ఈ ఆరెంజ్ కలర్ కొట్టినాను కదా, ఇది నేను స్టిక్ చేసేటప్పుడు ఇలాగా ఫిక్స్ చేసేటప్పుడు కలర్ అంతా ఇది అయిపోయింది, అది డ్రై అవ్వలేదు అప్పటికి. కానీ డ్రై అయిపోతే మన చేతికి అతుక్కోకుండా కరెక్ట్గా ఉంటుంది. నేను తేమగా ఉండేటప్పుడే అది డ్రై అవ్వకముందుగా చేసిన దానివల్ల అక్కడక్కడ కలర్ అయితే డల్ అయిపోయింది దాంట్లో. ఇలా మనం అన్నిటినీ ఫిక్స్ చేసుకోవాలి. మనకి హైట్ 2 డివైజ్, లోపల బయట, లోపల సైడు అట్లా కూడా చేసుకోవచ్చు, బట్ నేను అలా చేయట్లేదు.
ఫస్ట్ గ్రిడ్లో అలాగే చేస్తున్నాను చూడండి. లోపల బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి పెట్టినాను. మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో. బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి పెట్టినాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ ర్యాక్లో ఇయర్ రింగ్ ఒకటి పెట్టినాను చూడండి. అది వచ్చి బ్యాక్ సైడ్ పెట్టినాను. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఒకటి పెట్టినాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇదిగా. బట్ నేను మిగతా అన్నిటికీ ఏమన్నా పెట్టినా మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. నేనైతే మిగతా అన్నిటికీ సింగిల్గానే పెట్టినాను. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఏదో ఒకటి మనం యూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మనకి కొంచెం తృప్తిగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అయితే ఇది ఇస్తుంది మనకి. వేస్ట్గా దాన్ని కింద వేసేయాలని లేకుండా నేను దీంతో ఇలా ఐడియా వచ్చిందని ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇలా మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కమ్మలంతా సెట్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి. చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ఎలా ఉందనేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి దుమ్మంతా పడకుండా, ఏదైనా డస్ట్ ఏమి అవ్వకుండా పైన ఒక కవర్ తీసుకుని నేనైతే గుండు సూది పెట్టి స్టిక్ చేస్తున్నాను. మీరైతే వేరే దేనితోనే స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే గుండు సూది యూస్ చేస్తున్నాను ఇక్కడ. మీకు కనుక ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే యూస్ చేశానండి. నేను వేరే బయట ఏది తీసుకురాలేదు దీనికని ప్రత్యేకంగా. ఇంట్లో ఉండే వాటితోనే ఏదో ఒకటి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. చూసారా ఇప్పుడు అంత నీట్గా. దీనికైతే ఏం ఖర్చు కూడా అవ్వలేదంటే ఇంట్లో ఆ టేప్ వచ్చి 5 రూపీసే అవుతుంది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.